కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో ఒక పార్టీ ఏర్పడ్డ తర్వాత గ్రౌండ్‌లో గూడా ఆ పార్టీ కొంత పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న పరిస్థితుల్లో ఎవరు ఏ పేరుతో సోషల్ మీడియాలో పార్టీ పెడుతున్నారో అర్థం గావట్లే. ఇప్పుడు రిజర్వేషన్ హటావో పేరుతో కొత్త పార్టీ. జనాలు గట్టిగానే ఫాలో అవుతున్నారు. 50,00,000 మంది ఫాలోవర్సు ఆ పార్టీకొచ్చారట. 50,00,000 మంది ఫాలోవర్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. వీళ్ళంతా రిజర్వేషన్‌లు వ్యతిరేకించేవాళ్ళు. కులం ఆధారంగా రిజర్వేషన్‌లు ఉండకూడదు అని వాదించేవాళ్ళు. ఒకవేళ రిజర్వేషన్‌లు ఉండే కాడికైతే పేదరికం ఆధారంగా రిజర్వేషన్‌లు ఇవ్వండి అని వాదించేవాళ్ళు వీళ్ళంతా. అయితే కులం ఆధారంగా రిజర్వేషన్‌లు పోవాలి అంటే ముందు కులం పోవాలి. కులం ఉండాలి గానీ కులం ఆధారంగా రిజర్వేషన్‌లు తీసేయమంటే అది కుదిరే పని గాదు. కులం ఉన్నంత కాలం, కులం ఆధారంగా ఓట్ బ్యాంక్ కోసం పార్టీలు ప్రాకులాడినంత కాలం, కుల సమీకరణ ఆధారంగా సమాజం నడిచినంత కాలం రిజర్వేషన్‌లు తీసేసే దమ్ము ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకి లేదు, ఏ పార్టీలకి లేదు. కుల రిజర్వేషన్‌లు పోవాలంటే కులం పోవాలి. కులం పోతే కుల వివక్ష పోయిద్ది. కులం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా పోయిద్ది. అప్పుడు రిజర్వేషన్‌లు పోతాయి. ఫస్ట్ కులం పోతేనే కులం ఆధారంగా రిజర్వేషన్‌లు పోతాయి. వాళ్ళ కులం ఉండాలంటారు వీళ్ళంతా మళ్ళా కులాభిమానులే. ఎవడు కులాన్ని వాడు అభిమానిస్తా ఉంటాడు. మరి కానీ కులం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దు అంటారు. మరి కులం ఉంటే, కులం ఆధారంగా వివక్ష ఉంటే, ఆ వివక్షను చూపించే కదా రిజర్వేషన్‌లు వచ్చింది. ఆ రిజర్వేషన్ ఎందుకు తీసేస్తారు? అందులో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో రిజర్వేషన్‌లు తీసేస్తే కొన్ని కులాలు తిరగబడతాయి అనుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా డేర్ చేయలేదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్‌లు వ్యతిరేకించే వాళ్ళంతా ఒక పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రావు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అది నేను చెప్పేది. ఎవరినో బాధ పెట్టాలన్నది కాదు నా ఉద్దేశం. ఇది నిజం. రిజర్వేషన్‌లను వ్యతిరేకించదలుచుకుంటే కులాన్ని వదిలేయటం మనం స్టార్ట్ చేయాలి. కులాన్ని వదిలేయాలి. కులం ఎట్ట పోయిద్ది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌ల ద్వారా పోయిద్ది. నాకున్న ఆలోచన అయితే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు పెరిగితే కులం అనేది చచ్చిపోయిద్ది. ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళతో, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళతో వియ్యాలు పొందితే ఆటోమేటిక్‌గా కాస్ట్ ఫీలింగ్స్ మనసులో నుంచి పోతాయి. కులాలు పోయిన తర్వాత, కులాల ఆధారంగా సమీకరణలు పోయిన తర్వాత, కులం ఆధారంగా వివక్ష పోయిన తర్వాత, అప్పుడు కులం ఆధారంగా రిజర్వేషన్ వద్దు, ఇస్తే గిస్తే పేదరికం ఆధారంగా ఇవ్వండి అని అడగటానికి ఒక అవకాశం ఉంటది. సో, నేనేమంటానంటే కుల రిజర్వేషన్‌లు పోవాలంటే కులం పోవాలి. అది రియాలిటీ.